హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనిధి వన్ నైట్. నేను వ్లాగ్ ఏం చేయడం లేదు, ఎందుకు అంటే చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా, అందుకని. ఎందుకు ఎందుకు గ్యాప్ వచ్చింది, దేనివల్ల గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఎందుకు వీడియోస్ తీయడం లేదు అని కొంతమంది అడుగుతున్నారు. నేను నా సబ్స్క్రైబర్స్కి వాళ్ళకి చెప్తున్నాను. అలాగే నేను ఒక యూట్యూబర్ని అయితే కలిసాను. అది ఎవరు అని తెలుసుకోవాలంటే నా వీడియో పూర్తిగా చూడండి, లాస్ట్లో చెప్తాను. నేను ఇప్పటి వరకు ఎక్కువ లెంత్ ఏం లేదు, జస్ట్ షార్ట్గానే ముగిస్తాను. ఎందుకంటే చాలామందికి బోర్ కొడుతుంది కదా ఎక్కువ వాయిస్ గట్రా ఇస్తే. సో చెప్తాను. ఈ మధ్య మేము ఒక వీడియోలో, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను నేను హౌస్ షిఫ్టింగ్ అవుతాము అని. అది ఎందుకు ఏమిటి అనేది ఇప్పుడు చెప్తాను. దేనివల్ల హౌస్ షిఫ్టింగ్ అయ్యాము, ఎందుకోసము అన్ని వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడైతే అసలు విషయంలోకి వెళ్ళిపోదాము. ఏంటి అంటే మా మామయ్య గారికి ఈ మధ్య రీసెంట్లీ రిటైర్ అయ్యారు. అంటే మేము ఇప్పుడు వరకు ఉన్నది ఆ క్వార్టర్లో, మా మామయ్యకి ఇచ్చిన క్వార్టర్లో ఉన్నాము. అది 2BHK అనమాట. 2BHK. ఇప్పుడు మేమున్న ఈ క్వార్టర్ ఏంటి అంటే, ఇది మా హస్బెండ్ దొరికిన క్వార్టర్. ఇది దాన్ని టైప్ 3, మా మామయ్యకి దొరికిన దాన్ని టైప్ 3 క్వార్టర్ అంటారు, దీన్ని టైప్ 3 క్వార్టర్. ఈ క్వార్టర్లోని మా ఆయన దొరికింది. ఇది 1BHK అనమాట. ఈ మంత్లోనే ఆగస్ట్లోనే చేంజ్ అయ్యాము. మొత్తం పెయింటింగ్స్ వేసుకొని, మొత్తం పాతదాన్ని కొత్తదానిలాగా తయారు చేసుకొని అయితే ఒక వీడియోలో చూపించాను అనుకుంటా. మొత్తం అంతా ఇల్లంతా పని జరుగుతుంది అనుకొని. వీడియో చూడడం వల్ల అంటే నా ఛానల్ని చెక్ చేయండి, చూడండి. దాని తర్వాత మొత్తం షిఫ్ట్ అయిపోయింది. షిఫ్టింగ్ వీడియో తీస్తాను అనుకున్నాను. అమ్మో, షిఫ్టింగ్ అంటే చాలా పెద్ద తలకాయ నొప్పి అండి. ఇల్లు షిఫ్టింగ్ చేసినప్పుడే కదా వేస్ట్ సామాన్లు అన్నీ బయటకు వెళ్తాయి. అలాగే వేస్ట్ సామాన్లన్నీ బయట పడేసి మంచిగా హౌస్ షిఫ్టింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఉంది, ఇంకా సామాన్లు ఉన్నాయి. మళ్ళీ వెంటనే ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఊరు వెళ్ళేసి అత్తమ్మ మామయ్య ఊరు వెళ్ళిపోయారు. ఇంకా ఉన్నది నేను, మా ఆయన, మా పాప, మా ముగ్గురమే ఉంటున్నాము ఇక్కడ. వెళ్ళిపోయితే ఆ తర్వాత మళ్ళీ వచ్చి అలాగే వదిలేసి ఎక్కడక్కడ నార్మల్ పెట్టేసి వెళ్ళిపోయాము. దాని తర్వాత మళ్ళీ వచ్చి ఒక 3 days 4 days అవుతుంది. నాకు ఇంకా ఈ రోజే ఖాళీ దొరికింది. సర్లే ఒక వీడియో తీద్దాము, చాలా రోజులు అయిపోయింది వీడియోస్ అసలు ఏం పోస్ట్ చేయడం లేదు, నన్ను మర్చిపోయి ఉంటారేమో అని చెప్పి మళ్ళీ నేను ఇలాగా ఇది చేస్తున్నాను. హౌస్ షిఫ్టింగ్ అయిపోయింది. అలాగే ఊరి వెళ్ళాను. ఆ ఊరు మా అత్తయ్య వాళ్ళ ఊరు అది. ఆ ఊరు దగ్గరికి వెళ్తే అక్కడ మా అత్తమ్మ వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు. ఆ రిలేటివ్స్ వాళ్ళ ముందు స్ట్రీటే వాళ్ళది, యూట్యూబర్ది. వెళ్ళి నార్మల్గా అక్కడ అది చూడంగానే మనం వీడియోస్ చూస్తూ ఉంటాం కదా, తన హౌస్ షిఫ్టింగ్ అంటే హౌస్ వార్మింగ్ అవన్నీ అయ్యాయి. సరే ఇది ఎవరిది అని అడిగితే వాళ్ళు చెప్పారు, ఇలాగా పలానా యూట్యూబర్స్ వాళ్ళది అని చెప్తే వెంటనే నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సర్లే ఒకసారి వెళ్ళి కలుద్దాము అనుకొని ముందు భయపడుతూనే వెళ్ళాను. అంటే తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలాగ మాట్లాడాలో కూడా ఏం తెలియదు నాకు. అందుకని భయపడుకుంటూనే వెళ్ళాను. కొంచెం షై ఫీల్ అవుతూ ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఏమని చెప్పాలి, ఇంట్రడక్షన్ నాది అది ఇది అనుకొని సర్లే వెళ్ళాను. ఆ అక్క మంచిగానే రిసీవ్ చేసుకున్నారు, అంటే మంచిగానే మాట్లాడారు, చాలా బాగా. కొంతమంది ఉంటారు కదా అందుకు అది ఇదని, చాలా ఇంటికి వెళ్ళంగానే మంచిగా మాట్లాడారు. వాళ్ళు ఎవరు అంటే అది అక్క చెల్లెలు ఉన్నారు కదా, గారా ఫ్యామిలీ. కళ్యాణి గారు అంటే రిషిరామ్ అంటే తెలుస్తుంది మీకు, ఛానల్ ఆ పేరు మీద ఉంది కదా, కళ్యాణి గారు అన్న తెలుస్తుంది. వాళ్ళ ఇంటికే వెళ్ళాను నేను. చాలా బాగా మాట్లాడారు అక్క. సో స్వీట్ ఆఫ్ యూ అక్క.
దాని తర్వాత కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా మాట్లాడుకొని అయితే వచ్చేసాను. చాలా బాగుంది, ఏమైనా టిప్స్ చెప్పండి అంటే చెప్తాను అన్నారు, ఇలా చేయాలి అలా బాగుంటుంది అని చెప్పారు ఛానల్ గ్రోత్ అవడానికి. ఐఎమ్ హ్యాపీ. నెక్స్ట్ డే ఆ ఫోటో నేను స్టేటస్లో పెట్టంగానే చాలా మంది అడిగారు, అంటే అంతమంది చూస్తున్నారు అనుకుంటా అక్క ఛానల్ని. చాలా ట్రెండింగ్ గానే ఉంటారు కదా అక్క. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. సరే, ఇది నా బ్లాగ్, నాది చిన్నది చెప్పాను. దీనివల్లే నేను ఇప్పటి వరకు వీడియోస్ తీయలేదు. ఇక్కడ నుంచి మంచిగా వీడియోస్ తీస్తాను, కంటిన్యూస్గా వీడియోస్ తీస్తాను. నా ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.